న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లాలో తిష్టవేసిన పెద్ద పులి అటవీ అధికారులను ముప్పతిప్పలు పెడుతోంది. పులి కదలికలపై రాత్రిపూట కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. దేవీపట్నం మండలం నెలకోట పూడిపల్లి సొరంగం సమీపంలోని కొండ ప్రాంతంలో సంచరిస్తున్న పులిని డిఎఫ్ఓ రామచంద్రరావు నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు గుర్తించారు. డ్రోన్ సాయంతో పులి కదలికలను నిరంతరం గమనిస్తూ సమీప గ్రామాల వైపు వెళ్లకుండా విజయవంతంగా నియంత్రించారు. పులిపై నిరంతర నిఘా కొనసాగించడం ద్వారా దాన్ని కొండ ప్రాంతానికే పరిమితం చేయగలిగారు. ఈ ఆపరేషన్లో భాగంగా అటవీ శాఖ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా సాహసోపేతంగా విధులు నిర్వహించారు. కొందరు సిబ్బంది టన్నెల్ను దాటి కొండ ప్రాంతానికి చేరుకొని ప్రమాదాలను లెక్క చేయకుండా పులి గ్రామాల వైపు కదలకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం పులి కొండ ప్రాంతంలోనే ఉండగా గ్రామాల వైపు ప్రవేశించకుండా ప్రత్యేక సిబ్బంది సంయుక్తంగా చర్యలు కొనసాగిస్తున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి, పులి ఖచ్చితంగా ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో సంచరిస్తుంది, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఏదైతే అలాగే మధ్యలో ఒక టన్నెల్ సొరంగ మార్గం ఉంటుంది. సొరంగ మార్గానికి ఆనుకునే ఉన్నటువంటి పెద్ద కొండపై ప్రస్తుతం ఈ పెద్దలు అయితే స్థిరంగా ఒకచోటే ఇటు కదకుండా ఒక ప్రాంతానికే పరిమితం అయిపోయింది. అయితే ఆ పులికి అతి సమీపంలోనే భారీ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి అటవీ సిబ్బంది అయితేనో హనుమాన్ బృందాలు అయితేనో పూర్తి స్థాయిలో నిర్విరామంగా కృషి చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా జిల్లా అటవీ శాఖ అధికారి ఆయన కూడా అక్కడే మకాం వేసి గడిచిన 18 గంటల నుంచి కూడా పులికి అతి సమీపంగా వెళ్లేదు రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పులిని ఎట్టి పరిస్థితుల్లోనే బంధించాలని గడిచిన 4 రోజుల నుంచి ఎస్ఓపీలు అయితే అటవీ శాఖ చేస్తుందని చెప్పాలి. హనుమాన్ బృందాలు ఏపీ అటవీ శాఖకు సంబంధించి హనుమాన్ ఇక్కడ పనిచేస్తాయి. బెంగళూరు నిపుణుల బృందం అలాగే అటవీ శాఖ సిబ్బంది, ఒకవైపు పోలీసు, వీళ్ళందరూ కలిసిగా పులి బంధింపు అయితే చేస్తున్నారు. అయితే భారీ రెస్క్యూ ఆపరేషన్ లో నేపథ్యంగా పూర్తిగా కూడా దాని అటవీ ప్రాంతాల్లో హైలైట్లు వేసుకుని కూడా చీకట్లో కూడా ఒకవైపు భారీ వర్షం కురుస్తా ఉన్నా కూడా రాత్రి పులులు పనిచేందుకు అటవీ శాఖ తీవ్ర ప్రయత్నం చేసి అయితే పులి ఒక చోట ఉంది. ఒకవైపు ధర్మల్ డ్రోన్ కెమెరాలు కూడా పులి అయితే ప్రస్తుతం చిక్కింది. ఎటు కదలకుండా గడిచిన వారం రోజుల్లోనే కూడా 25 పశువులకు దాడి చేసి హతమార్చినటువంటి పులి ప్రస్తుతం 2 రోజుల నుంచి దానికి ఒకవైపు ఆహారం కూడా లేదు, నీరు తీసుకున్న నేపథ్యంలో ఒక ప్రాంతానికే పరిమితం అయిపోయి అక్కడే ఉన్న నేపథ్యం ఆహారం ప్రజల్లో వస్తుంది. ప్రజలకు ప్రమాదం జరిగే అవసరాలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ పెద్ద కొండ చుట్టూ కూడా ప్రాంతం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పులి ఉన్న ఆ ప్రాంతాన్ని కూడా రౌండప్ చేశారు. ప్రస్తుతం ఈ రోజు ఆ పులికి అతి సమీపంగా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిపుణుల బృందం వలయం పట్టేందుకు బృందం, అలాగే ప్రతి ఇంజక్షన్ ఇచ్చి బంధించేందుకు బృందం సభ్యులు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు అవుతున్నాయి. అటవీ శాఖ నిర్విరామంగా 24 గంటల్లో కూడా ఈ పులిని రెస్క్యూ చేయడానికి ప్రస్తుతం ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి. ఈ ఆపరేషన్ లో ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? ఈ ఆపరేషన్ లో ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? ఈ ఆపరేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇంద్రజ, ఏదైతే ఈ ఆపరేషన్ ప్రారంభమైన నుంచి కూడా పూర్తిగా తొలి 100 మంది సిబ్బందితోటి ఈ ప్రారంభమైన ఆపరేషన్ ప్రస్తుతం 250 మంది సిబ్బంది, అటవీ సిబ్బంది కావచ్చు, హనుమాన్ బృందాలు కావచ్చు, రెస్క్యూ బృందాలకు వచ్చినటువంటి 5 బృంద సభ్యులు కావచ్చు, అంబులెన్స్ బృందం కావచ్చు, అలాగే లోకల్ గా ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది అందరూ కలిపి పూర్తిగా కూడా ఒకవైపు గ్రామస్తులు కూడా కొంతమంది అక్కడ అవగాహన ఉన్న వాళ్ళు, ఆ తీరుతెన్నులు తెలుసున్న వాళ్ళు, పులి సంచరించేటువంటి ప్రాంతానికి దారి తెలుసున్న వాళ్ళు, లోకల్ గా ఉన్న పీపుల్, వీళ్ళందరూ కలిపి 300 మందికి దగ్గరలో, అంటే అధికారులు అందరూ 250 పైబడి ఉంటే లోకల్ గా ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అటు అధికారులకి సహకరిస్తున్నారు. ఒకవైపు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా సమాచారం ప్రజలకు ఎప్పటికప్పుడు సమీప గ్రామ ప్రజలకు కూడా పులి కదలికల్ని, పులి ఏ ప్రాంతంలో ఉంది, బయటికి రావద్దని హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. అధికారులు పూర్తిగా కూడా గడిచిన 5 రోజుల నుంచి ఈ 250 అధికారులు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలను కూడా జరుగుతున్నారు. అన్నింటినీ కూడా దాటుకుని పులి సమీపంగా మార్గం తర్వాత చేరుకోవడం అంటే చాలా అత్యంత
రైట్, థ్యాంక్ యూ వర్మ.